ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఫ్రీడమ్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఆగస్ట్ 8th నుంచి. సో ఈ సేల్లో మీకు అండర్ 15K నుంచి 50K వరకు బెస్ట్ మొబైల్స్ అయితే చెప్తాను. మీకు వర్త్ అనుకున్న మొబైల్స్ అంటే మీరు పెట్టిన మనీకి కరెక్ట్ వాల్యుబుల్ మొబైల్స్ ఇవి తీసుకోండి. మీకు చాలా మంచి మొబైల్స్ ఇవి. మనం వెయిట్ చేయకుండా ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ బడ్జెట్ ఒకవేళ 15K నుంచి 16K అయితే పోకో M7 ప్లస్ తీసేసుకోండి. ఇది మీకు చాలా మంచి మొబైల్. ఓన్లీ ద ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఆ బడ్జెట్లో. ఇందులో 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లే ఉంటుంది విత్ 144 Hz రీఫ్రెష్ రేట్. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్తో వస్తుంది ఇది. ఇందులో మీకు 7000 mAh వద్ద బిగ్ బ్యాటరీ ఉంటుంది విత్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 18 watts రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 50 MP డ్యూల్ కెమెరా సెటప్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 8 MP సెల్ఫీ కెమెరా, 68 IP రేటింగ్తో వస్తుంది ఈ మొబైల్ మీకు. ఈ మొబైల్ ఓల్డ్ మొబైల్ కదా బ్రో మాకెందుకు చెప్తున్నారని మీరు అంటే, ఇదే బడ్జెట్లో మీకు వేరే మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే చిన్న చిన్న ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మొబైల్లో ఉన్న ప్రాసెసర్ మీకు ఇప్పుడు వచ్చే కొత్త మొబైల్స్లో మీకు 25K పైనే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మొబైల్స్ రేట్ పెరిగిపోయాయి మీకైతే తెలుసు కదా. సో అందుకని ఇది ఓల్డ్ మొబైల్ అయినా కూడా మీకు ఇందులో ప్రాసెసర్ అయితే ఇప్పుడు వచ్చే కొత్త మొబైల్స్లో 25K ఉంటే ఇది మీకు 17Kకి వస్తుంది. అందుకనే ఈ మొబైల్ బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇది మీరు తీసేసుకోండి అండర్ 17Kలో. లేదు నాకు అండర్ 20Kలో మంచి AMOLED డిస్ప్లే ఉన్న మొబైల్ కావాలి, IPS LCD డిస్ప్లే మనకు వద్దు అనుకుంటే మీకు సామ్సంగ్ నుంచి మంచి ఆప్షన్ ఉంది. సామ్సంగ్ M17. ఇందులో 6.7 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే ఉంటుంది విత్ 90 Hz రీఫ్రెష్ రేట్తో, విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో వస్తుంది. 5000 mAh ఆఫ్ ద బిగ్ బ్యాటరీ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు విత్ 25 watts వైడ్ సపోర్ట్. ఇందులో సామ్సంగ్ Exynos 1330 ప్రాసెసర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. LPDDR4X ర్యామ్ ప్లస్ UFS 2.2 స్టోరేజ్ టైప్తో వస్తుంది. IP రేటింగ్ 54, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. ఇందులో 50 MP మెయిన్ కెమెరా, 5 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో కెమెరా, 13 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది కూడా మీకు అండర్ 20Kలో ఒక బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. ఎందుకంటే మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. Exynos 1330 ప్రాసెసర్, మంచి డిస్ప్లే ఉంటుంది, AMOLED డిస్ప్లే, మీకు మూవీ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ మంచి డీసెంట్ కెమెరాస్ కూడా ఉంటాయి. ఇది మీకు కెమెరాస్ పరంగా మాత్రం ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది. ఇంతకుముందు నేను ఒక మొబైల్ చెప్పాను కదా, దానికంటే ఈ మొబైల్లో మీకు కెమెరాస్ పరంగా కొంచెం బెటర్ ఉంటుంది. సో ఇందులో AMOLED డిస్ప్లే ఉంది, మంచి డీసెంట్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఆ మొబైల్ మీకు వద్దనుకుంటే ఆ బ్రాండ్ నుంచి ఈ మొబైల్ని మీరు తీసేసుకోవచ్చు అండర్ 20Kలో. లేదు మీ బడ్జెట్ ఒకవేళ 25K అయితే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్ F70 Pro. ఇందులో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది విత్ 120 Hz రీఫ్రెష్ రేట్. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఇది మీకు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉంటుంది విత్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇందులో స్నాప్డ్రాగన్కి సంబంధించిన స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది 4nm ప్రాసెసర్. LPDDR5X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా విత్ OIS, 5 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో, 12 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. IP రేటింగ్ 64 రేటింగ్ ఉంటుంది. ఇందులో అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16తో వస్తుంది. 6+6 అప్డేట్స్ అయితే ఇందులో మీకు ప్రొవైడ్ చేశారు. అండర్ 25Kలో మీకు మంచి బ్రాండెడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండాలనుకుంటే ఈ మొబైల్ మీరు తీసుకోండి, సామ్సంగ్ F70 Pro. లేదు మీకు ఒకవేళ సామ్సంగ్ ఫోన్ నచ్చదు అనుకుంటే మీకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి Vivo T5X. ఇందులో 6.76 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది విత్ 120 Hz రీఫ్రెష్ రేట్. MediaTek Dimensity 7400 టర్బో 4nm ప్రాసెసర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. LPDDR4X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. 7200 mAh ఆఫ్ ద బిగ్ బ్యాటరీ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు విత్ 44 watts ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్. 50 MP మెయిన్ కెమెరా సోనీ సెన్సర్తో వస్తుంది. 2 MP డెప్త్ సెన్సర్, 13 MP సెల్ఫీ కెమెరా. ఇందులో డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది. IP68 అండ్ 69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది ఈ మొబైల్ మీకు. అండ్ ఇందులో మిలిటరీ గ్రేడ్ 810 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ కూడా మీకు అండర్ 25Kలో ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. బట్ ఇందులో వచ్చేసి మీకు F70 Pro మొబైల్తో కంపేర్ చేసుకుంటే ఇందులో మీకు LCD డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. మీకు అందులో సామ్సంగ్లో AMOLED డిస్ప్లే ఉంటుంది. సో డిస్ప్లే పరంగా మీకు సామ్సంగ్ బెటర్ చాయిస్ అని చెప్పాలి, ఎందుకంటే AMOLED డిస్ప్లే ఉంటుంది కాబట్టి. అండ్ సామ్సంగ్లో ఇంకొక ప్లస్ ఏంటంటే LPDDR5X ర్యామ్తో వస్తుంది మీకు సామ్సంగ్ మొబైల్. ఈ T5X వచ్చేసి మీకు LPDDR4X ర్యామ్తోనే వస్తుంది. సో మీ చాయిస్గా ఈ రెండు మొబైల్స్ కూడా చాలా బాగుంటాయి. మీ ఇష్టమైన మొబైల్ అయితే తీసుకోండి. లేదు మీ బడ్జెట్ ఒకవేళ 30K అయితే మీకు మంచి ఆల్రౌండర్ మొబైల్ ఉంది అక్కడ. ఆ బడ్జెట్లో నాకు ఆ మొబైలే ఎందుకో బెటర్ అనిపించింది, Realme P4 Pro.
ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. 6.7 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 6500 nits పీక్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది. ఇందులో మీకు 7000 mAh ఆఫ్ ద బిగ్ బ్యాటరీ ప్రొవైడ్ చేశారు విత్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్, 50 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. IP రేటింగ్ 65 and 66 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. మిలిటరీ 810 సర్టిఫికేషన్ తో వస్తుంది ఈ మొబైల్ మీకు. అండర్ 30K లో ఈ మొబైల్ మీకు చాలా మంచి మొబైల్ అదర్ మొబైల్స్ తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఇందులో పెద్ద బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ. మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే మీకు ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. ఇంకా ఇందులో ప్లస్ ఏంటంటే మీకు 7 Gen 4 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పాలి మీకు అండర్ 30K లో వచ్చే వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే. అండ్ ఇందులో మీకు రియల్మీకి సంబంధించిన ఒక చిప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మీకు గేమ్స్ ఆడేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు ఫేక్ ఫ్రేమ్స్ని అయితే యాడ్ చేస్తుంది ఇది మీరు గేమ్స్ ఆడేటప్పుడు. అండ్ మీకు ఇందులో మంచి కెమెరాస్ కూడా ఉంటాయి, డీసెంట్ కెమెరాస్. మీరు 4K with 30 fps ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి మీరు అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మీకు చాలా మంచి మొబైల్ ఇది ఆల్రౌండర్ అండర్ 30K లో. లేదు మీకు అండర్ 35K లో ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే OnePlus Nord CE6 తీసుకోండి. అది మీకు ఒక మంచి చాయిస్ అయితే అవుతుంది అండర్ 35K లో. ఇందులో 8000 mAh ఆఫ్ ద బిగ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 27 watts రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్. ఇందులో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. 6.7 ఇంచెస్ సంబంధించిన 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది విత్ 144 Hz రిఫ్రెష్ రేట్. 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్, 32 MP సెల్ఫీ కెమెరా. IP రేటింగ్ వచ్చేసి 66, 68, 69, 69K డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. మిలిటరీ గ్రేడ్ 810 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అండర్ 35K లో ఈ మొబైల్ మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే బిగ్ బ్యాటరీ ఇచ్చారు, 8000 mAh ఆఫ్ ద బ్యాటరీ, మంచి డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. ఇందులో మీకు ప్లస్ ఏంటంటే 69K వాటర్ రెసిస్టెంట్ ఉంది కదా. సో అనుకోకుండా మొబైల్ కింద పడి వాటర్లో పడ్డా కూడా ఏం కాదు, ఇదైతే ఈజీగా సర్వ్ అవుతుంది. ప్లస్ మీకు మిలిటరీ గ్రేడ్ 810 స్టాండర్డ్ ఉంది కాబట్టి మీరు అనుకోకుండా మొబైల్ అప్పుడప్పుడు కింద పడ్డా కూడా ఇదైతే ఈజీగా సర్వ్ అవుతుంది. మీకు అండర్ 35K లో ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. మంచి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, మీకు డిస్ప్లే కూడా బాగుంటుంది, మీకు బ్యాటరీ కూడా బాగుంటుంది అండ్ డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. ఒకవేళ మీకు అండర్ 35K లో వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అంటే ఉంది. ఇంకో ఆప్షన్ మీకు బెటర్ చాయిస్ అయితే ఉంది. వివో నుంచి వివో T5 Pro తీసుకోండి. OnePlus మొబైల్కి T5 Pro మొబైల్కి అసలు తేడా అనేది ఏముండదు. మీకు సేమ్ డిస్ప్లే ఉంటుంది, సేమ్ కెమెరాస్ ఉంటాయి, సేమ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. బట్ మీకు ఒకటి మాత్రం తేడా ఉంటుంది. మీకు వివో T5 Proలో మీకు 9020 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉంటుంది. సో మీరు OnePlusతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది ఒకటి దీనిలో ప్లస్ ఉంటుంది. మీకు ఒకవేళ OnePlus నచ్చదు, మంచి బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే వివో T5 Pro తీసేసుకోండి. లేదు నాకు అంతగా బ్యాటరీ బ్యాకప్ వద్దు, నాకు 8000 అయినా సరిపోతుంది అనుకుంటే మీరు OnePlus తీసుకోండి. లేదు మీకు ఒకవేళ ఇదే ప్రైస్ రేంజ్లో మంచి గేమింగ్ మొబైల్ కావాలి, గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం పీక్స్లో ఉండాలనుకుంటే మీకు మంచి ఆప్షన్ ఉంది. ఒప్పో K13 Turbo Pro తీసుకోండి. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0తో ఉంటుంది. ఇది 7000 mAh ఆఫ్ ద బిగ్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 80 watts వైడ్ ఛార్జింగ్ సపోర్ట్. 6.8 ఇంచెస్ సంబంధించిన 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్, 16 MP సెల్ఫీ కెమెరా. IP రేటింగ్ 66, 68, 69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది ఈ మొబైల్ మీకు. మీరు ఒకవేళ కంప్లీట్గా అండర్ 35K లో గేమింగ్ మొబైల్ చూస్తున్నారు అనుకుంటే ఈ మొబైల్ మీరు ఆరామ్స్ తీసుకోవచ్చు. ఇందులో మీకు పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి. ఇదే ప్రాసెసర్ మీకు ఇప్పుడు వచ్చే కొత్త మొబైల్స్లో 40K పైనే అమ్ముతున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏ మొబైల్ అయినా కూడా ఈ ప్రాసెసర్ ఉందంటే 40K పైనే అమ్ముతున్నారు. సో ఈ మొబైల్ మీకు అండర్ 35K లోపలే వస్తుంది, ఎందుకంటే కొంచెం ఓల్డ్ వర్షన్ కాబట్టి. బట్ మీకు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ మీకు మంచి బ్యాటరీ కూడా ఉంటుంది. 7000 mAh ఆఫ్ బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే ఈజీగా 1 day ఆడుకోవచ్చు గేమ్స్ అయితే. మీకు పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. ఈ మొబైల్ మీకు అండర్ 35K లో మంచి గేమింగ్ మొబైల్ అయితే అవుతుంది. లేదు నాకు దీనికంటే పీక్ పర్ఫార్మెన్స్ ఉండాలి, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక 4-5 వేలు ఎక్కువ పెట్టినా పర్లేదు అని మీరు అంటే మీకు అసలు సూపర్ ఆప్షన్ ఉంది. IQ Neo 10 తీసుకోండి. ఇది మీకు అసలు గేమ్ పీక్స్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది విత్ ఎక్స్ట్రా సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ కూడా ప్రొవైడ్ చేశారు. LPDDR5X అల్ట్రా ప్లస్ UFS 4.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు విత్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. 5500 nits పీక్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది.
50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్, 32 MP సెల్ఫీ కెమెరా, 7000 mAh ఆఫ్ ద బిగ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 120 వాట్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్. ఈ మొబైల్ మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్లో మాత్రం చాలా బాగుంటుంది K13 టర్బో ప్రోతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే మీకు ఇందులో సేమ్ ప్రాసెసర్ ఇచ్చారు 8 Gen 4, బట్ మీకు IQ Neo 10లో Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్ ఉంటుంది కదా, సో దానివల్ల మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు ఫేక్ ఫ్రేమ్స్ని యాడ్ చేసి పర్ఫార్మెన్స్ని ఇంకా కొంచెం బూస్ట్ చేస్తుంది. సో దీనివల్ల మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మీకు పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. 7000 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు హెవీ ల్యాగ్స్ కూడా మీరు నోటీస్ చేయరు. సో మీకు మంచి పర్ఫార్మెన్స్ మొబైల్ అవుతుంది ఇది అండర్ 40Kలో. నెక్స్ట్ ఇంకా మీరు 50K దగ్గరలోకి వెళ్తే మీకు హైయెస్ట్ ప్రియారిటీ గేమింగ్ అనుకుంటే మీకు ఒక ఆప్షన్ ఉంది, లేదు మీకు హైయెస్ట్ ప్రియారిటీ కెమెరాస్ అనుకుంటే మీకు ఇంకో ఆప్షన్ ఉంది. ఫస్ట్ మనం గేమింగ్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఇది iQ15R. ఇది మీకు పర్ఫార్మెన్స్లో చాలా బాగుంటుంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. ప్లస్ సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ కూడా ఉంటుంది. 6.59 inches 1.5K AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు విత్ 120Hz రీఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ ఉంటుంది. అండ్ 5500 పీక్ బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. ఇందులో 7600 mAh ఆఫ్ ద బిగ్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్, 32 MP సెల్ఫీ కెమెరా. IP రేటింగ్ 68 and 69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది ఈ మొబైల్ మీకు. ఈ మొబైల్ మీకు పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ పరంగా చాలా బాగుంటుంది, ఎందుకంటే 8 Gen 5 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి. ప్లస్ ఇందులో మీకు Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ ఉండడం వల్ల మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేయడం కానీ ఫేక్ ఫ్రేమ్స్ని యాడ్ చేస్తుంది కాబట్టి ఇది అండర్ 50Kలో అసలు అన్ని మొబైల్స్ కంటే బెటర్ అని చెప్తాను నేనైతే. సెకండ్ మొబైల్ మీ హైయెస్ట్ ప్రియారిటీ కెమెరాస్ అనుకున్న వాళ్ళకి సామ్సంగ్ S25 FE తీసుకోండి. ఇందులో సామ్సంగ్ Exynos 2400 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 టైప్తో వస్తుంది. 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED 2X డిస్ప్లేని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 120Hz రీఫ్రెష్ రేట్తో పాటు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇందులో 4900 mAh ఆఫ్ ద బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 45 వాట్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్. 50 MP మెయిన్ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్, 8 MP టెలిఫోటో లెన్స్, 12 MP సెల్ఫీ కెమెరా. ఈ మొబైల్ మీకు కెమెరాస్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే 8 MP టెలిఫోటో లెన్స్ ఇచ్చారు కాబట్టి. మీకు కెమెరాస్ పరంగా ఒక మొబైల్ అండర్ 50Kలో చూస్తుంటే మాత్రం ఈ మొబైల్ మీకు చాలా బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇందులో 2400 Exynos ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ పరంగా అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. 1.5K AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. సో మీరు మూవీస్ చూస్తున్నప్పుడు మూవీస్ ఎక్స్పీరియన్స్ కానీ, కలర్ కానీ, కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ మొబైల్లో నాకు కొంచెం మైనస్ అనిపించింది బ్యాటరీ బ్యాకప్ మాత్రమే. 4900 mAh ఆఫ్ బ్యాటరీని ఇందులో ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం మీకు కొంచెం కష్టమే అవుతుంది ఫుల్ డే రావడానికి. బట్ ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అయితే మీరు ఈజీగా ఫుల్ వర్కింగ్ డే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K విత్ 60 fps మీరు అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు OISతో. మీకు చాలా మంచి స్టెబిలైజేషన్ ఉంటుంది, వీడియోస్ క్వాలిటీ కానీ, వీడియో స్టెబిలైజేషన్ కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు కెమెరాస్ పరంగా. మీకు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీకు మంచి కెమెరాస్ ఉండాలి అనుకుంటే మాత్రం మీకు సామ్సంగ్ S25 FE ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది అండర్ 50Kలో. సో ఇది గాయ్స్ ఓవరాల్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ కొత్త ఫోన్ తీసుకోవాలనుకునే మీ ఫ్రెండ్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఆకాష్ టెక్ మిత్ర ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.